నీ తండ్రి శుక్రుడు లోకానికి గురువు, నువ్వు ఆయన పుత్రికవు. జాగ్రత్త, ఆయన వల్ల నాకు భయం ఏర్పడవచ్చు, అందువల్ల మన సంబంధం యోగ్యమైనది కాదు అన్నాడు. అప్పుడు దేవయాని, ఓ రాజా, ఇప్పుడు నా మాటను పాటించకపోతే నా తండ్రి ఆజ్ఞతోనే నిన్ను వరిస్తాను. అప్పుడే నువ్వు నా యోగ్యతను తెలుసుకుంటావు, నన్ను చేపడతావు. ఇక వెళ్ళు అంది. యయాతి నగరానికి వెళ్ళిపోయాడు. శుక్రుడు దేవయాని ఎంతసేపైనా రాకపోయేసరికి కంగారు పడి దాదిని పంపాడు. దాది వెతుకుతూ ఒక చెట్టు కింద ఏడుస్తున్నటువంటి దేవయానిని చూసి ఇలా అంది, ఓ శుభాంగి, నీకేం జరిగింది? ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు ఇక్కడ ఈ చెట్టు కింద? మీ నాన్న కంగారు పడుతున్నాడు, నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు, ఏం జరిగిందో చెప్పు అంది. దేవి అని చెప్తుంది, దాది, ఆ శర్మిష్ట నన్ను బాధించింది, అవమానించింది. అందుచేత నేను వృషపర్వుడి నగరంలోకి అడుగు పెట్టను. తొందరగా వెళ్ళి ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పంది. నేను ఆ నగరానికి రాను, ఆ మహారాజ నగరానికి రాను. నేను ఆ శర్మిష్ఠ చాలా చెడ్డది, నన్ను ఇట్లా చేసేసింది. దాది వేగంగా శుక్రుడి వద్దకు వెళ్ళి, అయ్యా, వృషపర్వుడి కూతురైనటువంటి శర్మిష్ఠ వనంలో దేవయానిని కొట్టిందట అని చెప్పింది. శుక్రుడు కంగారు పడుతూ అడవిలో వెతుక్కుంటూ ఒకచోట కూర్చున్నటువంటి కూతురును చూశాడు. కూతురంటే ప్రాణం, అందుకని దేవయానిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఆత్మదోషైర్నియచ్చంతి సర్వే దుఃఖ సుఖే జనాః మన్యే దుశ్చరితం తేస్తి యస్యేయం నిష్కృతి కృత. పుత్రి, లోకంలో అందరూ తమ తమ దోషాల మూలంగానే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఏదో చెడు పని చేసి ఉంటావు, దానివల్లనే ఇలాంటి ఫలితాన్ని పొందావు అన్నాడు. దేవయాని, ప్రాయశ్చిత్తం ఉన్నా లేకపోయినా నాకు చింత లేదు. ముందు మీ మాటలాపి నా మాట వినండి. ఆ శర్మిష్ఠ, నువ్వు రాక్షసులను స్తుతిస్తూ గానం చేస్తావు, నువ్వు మాత్రం అంది. అది నిజమేనా? ఈ మాటనే మాటి మాటికి కోపంగా నాతో అంది ఆవిడ. రాక్షసుల్ని, వాళ్ళ నాన్నను, వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతను, వాళ్ళ పక్కింటి వాళ్ళను అందరూ పక్కింటి వాళ్ళు కూడా అందరూ రాక్షసులే కదా. పైనింటివాడు, కిందింటివాడు, వాడు వీడు, తమ్ముడు కిమ్ముడు అందరినీ నువ్వు స్తుతిస్తావట, నిజమా? ఇంత శక్తి ఉన్నా కూడా నువ్వు స్తుతిస్తున్నావా నువ్వు ఆ రాక్షసుల్ని అని అడుగుతుంది తండ్రిని. నిలదీసి అడుగుతా ఉంది. ముద్దుగా, ముద్దు కూతురు కదా, విపరీతమైన ముద్దు చేస్తే ఇట్లనే తయారయ్యేది. అంతేకాదు, ఆ శర్మిష్ట ఉందే, ఆ కర్మిష్ట. ఓ దేవయాని, నీ తండ్రి నా తండ్రిని పొగుడుతూ యాచిస్తూ దానాలు పుచ్చుకుంటాడు, మాటిమాటికి పీతాంబరాలు కప్పుకుంటాడు, బంగారం పుచ్చుకుంటాడు, మాటిమాటికి అన్ని దానాలు తానే తీసుకుంటాడు, ఇంకొక బ్రాహ్మడు కూడా ఇవ్వడు అని ఇట్లంతా మాట్లాడింది. అంటే కొన్ని చేర్చి చెప్తూ ఉందిలేండి ఇవిడ. నేను దానం తీసుకోవటం తెలియని తండ్రికి బిడ్డనై పుట్టాను అని గర్వంతో ఈ మాటను కూడా మళ్ళీ 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 అంది. నేనేదో మా నాయన ఎవరు దానమే తీసుకోవడం అనే గర్వం నాకు ఉండింది. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అప్పుడు నేను స్తుతించేవాడికి, దానం పుచ్చుకునేవాడికి కూతురినే అయితే, ఇక్కడ ఏదో చెప్తోంది చూడండి, అకస్మాత్తు నువ్వు దానం తీసుకునేవాడైతే స్తుతించేవాడికి
దానం పుచ్చుకోడనే వాడికి కూతురినే అయితే నిన్ను తప్పకుండా ప్రసన్నం చేసుకుంటాను అన్నాను. శర్మిష్ఠ నా మాటలను వినిపించుకోలేదు. కోపంతో నన్ను పట్టుకొని ఈ వనంలో గల పాడుబడ్డ బావిలోకి త్రోసి వెళ్ళిపోయిందంది. శుక్రుడు పుత్రి వేరే విధంగా చెప్పింది కథ. అక్కడ జరిగింది వేరే, ఇది వేరే. చీర సంగతి చెప్పనే లేదు. చూడండి, శుక్రుడు పుత్రి బాధపడకు, నువ్వు స్తుతించేవాడికి, యాచించేవాడికి, ప్రతిగ్రహణం చేసేవాడికి కూతురువి కాదు. స్తోత్రం చేయకుండా స్తుతించబడే శుక్రాచార్యుడి పుత్రికవు నువ్వు. నా ప్రియమైన దేవయానివి నువ్వు. చింతించటానికి సాధ్యం కాని బ్రహ్మము, ద్వంద్వాతీతమైనటువంటి ఈశ్వర సంబంధమైన శక్తియే నా బలం. ఆ సంగతి వృషపర్వుడికి తెలుసు, ఇంద్రుడికి, యయాతికి కూడా తెలుసు. అటువంటి వాణ్ణి నేనని తెలుసు. యచ్చ కించిత్ సర్వగతం భూమౌ వా యది వా దివి తస్యాహమీశ్వరో నిత్యం తుష్టేనోక్తః స్వయంభువా. భూమి మీద కానీ, స్వర్గంలో కానీ, ప్రాణులన్నిటిలో కానీ ఏది ఉన్నా కూడా దానికి నిత్యము నేనే ప్రభువు అని నా విషయంలో సంతోషించి బ్రహ్మదేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు. ప్రజలకు మేలు చేయాలనే కోరికతోనే నేను నీటిని వర్షిస్తున్నాను, అన్ని ఔషధులను పోషిస్తున్నాను, పుష్పాలను సృష్టిస్తున్నాను. ఇది సత్యం, నీకు నిజం చెబుతున్నాను అని ఇలా శుక్రాచార్యుడు చెప్పి కోపంతో బాధపడుతున్న కూతురును తీయని మాటలతో ఊరడించాడు. దేవయాని ముఖంలోని దైన్యాన్ని తొలగించాడు. శ్రీకృష్ణాయ నమః. శుక్రాచార్యుడు తన శక్తిని తన కూతురైన దేవయానికి చెబుతున్నాడు. ఓ పుత్రి, నా విద్యకు తిరుగులేదు. నా విద్యకు ఫలంగా నాకు ఐశ్వర్యం లభించింది. ఆ ఐశ్వర్యంతో నాకు దైన్యము, శాఠ్యం, కుటిలత్వము, అధర్మ ప్రవృత్తి లేవు నాకు. యః పరేషాం నరో నిత్యం అతివాదం స్థితిక్షతే దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం. ఇతరుల అపవాదాలను, నిందలను ఓర్చుకునేవాడు ఈ సమస్త ప్రపంచాన్ని జయిస్తాడని తెలుసుకో. వేగంగా పరిగెత్తుతున్నటువంటి గుర్రాన్ని నిగ్రహించినట్లుగా పొంగి వచ్చే క్రోధాన్ని నిగ్రహించేవాడే సారథి అని సత్పురుషులు అంటారు. కేవలం కళ్ళెములు పట్టినవాడు సారథి కాడు. అశ్వాన్ని అదుపులో పెట్టలేక, అణచలేక దానికి లోబడినవాడు నశిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. యత్సముత్పతితం క్రోధం అక్రోధేన నిరస్యతి దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం. క్రోధాన్ని సహనంతో, క్రోధం లేకపోవటంతో తొలగించుకున్నవాడే ఈ సమస్త ప్రపంచాన్ని జయించిన వాడు అని తెలుసుకో. అందుకే మహాభారతంలో ఇటువంటి శ్లోకాలన్నీ వస్తూ ఉంటాయి. యస్సముత్పతితం క్రోధం క్షమయేఘ నిరస్యతి యతో రగస్వచం జీర్ణం సవై పురుష ఉచ్యతే. పాము కుబుసాన్ని విడిచినట్లుగా పొంగి వచ్చే కోపాన్ని సహనంతో తొలగించుకున్నవాడిని పురుషుడు అంటారు. కోపాన్ని నిగ్రహించేవాడు, నిందలను సహించేవాడు, తాను బాధపడినా ఇతరులకు బాధించని వాడు ఐశ్వర్యానికి అర్హుడు అవుతాడు. వాడు అలుపు లేకుండా నెలకొకసారి చొప్పున 100 యజ్ఞాలు చేసేవాడి కంటే అందరి పట్ల కోపించకుండా ప్రవర్తించేవాడే గొప్పవాడు. క్రుద్ధస్య నిష్ఫలాన్యేవ దానయజ్ఞ తపాంసి చ తస్మాదక్రోధనే యజ్ఞక తపోదానం మహాఫలం న పూతో
న తపస్వీ చ న యుజ్వా న చ కర్మవిత్ క్రోధస్య యో వశం గచ్చేత్ తస్య లోకద్వయం న చ పుత్ర భృత్య సుహృన్మిత్ర భార్య ధర్మశ్చ సత్యత తస్యైతాన్య పయాస్యంతి క్రోధశీలస్య నిశ్చితం యత్ కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యురచేతసః న తత్ ప్రాజ్ఞోనుకుర్వీత న విదుస్తే బలాబలం. క్రోధంతో ఉన్నవాడి దానం, యజ్ఞం, తపస్సు వ్యర్థమైపోతాయి. అందుచేత కోపించిన వాడు చేసే యజ్ఞము, తపస్సు, దానమే మహాఫలాన్ని ఇస్తాయి. క్రోధానికి వశుడైన వాడు పవిత్రుడు కాడు, వాడు తపస్వి కాడు, యజ్వ కాడు, కర్మజుడు కాడు. అటువంటి వాడికి ఇహపరాలు దక్కవు. నిత్యము కోపించే స్వభావం కలవాడిని పుత్రుడు, సేవకుడు, మిత్రుడు, సుహృత్తు, భార్య విడిచిపెడతారు. ధర్మం, సత్యత్వం విడిచిపెడతాయి. ప్రతి నిత్యము కోపించే వాడి దగ్గర ధర్మం ఉండదు, సత్యదేవత ఉండదు, లక్ష్మీదేవత ఉండదు. అవుణ్ణి లక్ష్మీదేవత, ధర్మదేవత మనకు తెలియదు కదా. కట్టుకున్నటువంటి భార్య పరిగెత్తిపోతుంది. కన్న పిల్లలు కూడా మెల్లగా తండ్రిని వదిలేసి వెళ్ళిపోతారు. ఏం దిన్నము కోపంగా ఉంటే ఆ మనిషితో ఏమిటి ఎగటం. అందుకని వీళ్ళెవరూ వదిలిపోకుండా ఉంటే కోపాన్ని వదలాల. రెండు విధాలుగా చెప్పారు ఇక్కడ. పాము కుబుసాన్ని వదిలినట్టుగా, లేక పాము తనలోనే, ఇప్పుడు తాబేలు ఉందనుకో, తాబేలు ఇంద్రియాలంతా లోపల వేసేసుకుంటుంది. ఎప్పుడు కావాలో తెలుస్తుంది. అంటే ఇంద్రియాలు తన వశంలో పెట్టుకుంటుంది అర్థం. ఇంద్రియాలు వశంలో లేకపోతే ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటే ఏదైనా పట్టేస్తుంది, చంపేస్తుంది. అందుకని తన ఇంద్రియాలను తన లోపల పెట్టుకొనే ఉంటుంది. ఎప్పుడు కావాలనో అప్పుడు వదులుతూ, ఎవరికి కష్టం లేకోకుండా, అక్రమము లేకోకుండా, వేరే పురుగుని చంపదు. అది తినేదే వేరే. ఒట్టి పాచి లోపల ఉంటుంది, సముద్రం పాచి. అటువంటి తాబేలు ఇంద్రియాలు పూర్తిగా లోపల వేసుకుంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు. రెండు విధాలుగా చెప్పారు ఇక్కడ. పాము విచారం ఆ శ్లోకాలకి వెళితేనే మీకు అర్థమవుతుంది. అందుకని అజ్ఞానం చేత పిల్లలు పోట్లాడుకుంటారు. వారిని చూసి పెద్దవాళ్ళు అనుసరించకూడదు, వారిలాగానే నడుచుకోకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇతరుల బలాబలాలు వాటి వల్లే కలిగేటువంటి ప్రయోజనము తెలియవు కదా. అందుచేత బుద్ధిమంతులు జాగ్రత్తగా నడుచుకోవాలి అన్నాడు ఇక్కడ. బుద్ధిమంతులు అంటే పెద్దవాళ్ళులాగా, మూర్ఖులైనటువంటి వాళ్ళంతా చిన్నపిల్లల్లాగా అట్లా ఉండకూడదు అని దేవయాని చెప్తూ, నాన్నగారు దేవయాని నేను బాలికనే అయినా ధర్మాధర్మాలతో భేదము అంటే క్షమ, నిందలలోని బలాబలాల గురించి నాకు తెలుసు. శిష్య వృత్తేషు నచంతవ్యం బుభూషత. శిష్యుడిగా నటిస్తూ ఉండి శిష్యవృత్తికి వ్యతిరేకంగా ఉండేవాడిని గురువు క్షమించకూడదు, ఎప్పటికీ క్షమించకూడదు. అందువల్ల ఆచార విచారలో గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించే రాక్షసుల దేశంలో ఉండటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. పుమాంసో ఏహి నిందంతి వృత్తేనాభిజనేన చ నతేషు నివసేత్ ప్రాజ్ఞాగ శ్రేయోర్థీ పాప బుద్ధిషు. ఇతరుల సదాచార ప్రవర్తనను, మంచి కులంలో పుట్టిన వారిని నిందించేవారు పాపబుద్ధులు. అందుచేత శ్రేయస్సును కోరుకునేటువంటి బుద్ధిమంతుడు పాపాత్ముల మధ్య నివసించకూడదు. తన ప్రవర్తనను, తన మర్యాదను తెలుసుకునేటువంటి సత్పురుషుల మధ్య నివసించాలి. ఆ నివాసమే శ్రేష్టమైనది అని చెప్పబడింది. సుయంత్రిత వర నిత్యం విహీనాశ్చ ధనైర్నరాఘ
దుర్వృత్తాః పాపకర్మాణః చండాల దనినోపివా అకారణాద్ ఏ ద్విషంతి పరివాదం వదంతి చ న తత్రాస్య నివాసోస్తి పాపభిః పాపతాం వ్రజేత్. ధనం లేకపోయినా నిత్యం మనస్సును నియంత్రించుకునే మానవులు శ్రేష్ఠులు. మనస్సును నియంత్రించుకునేటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. మనం ఈరోజు ధనాన్ని చూసి శ్రేష్ఠులు అనుకుంటున్నాం. డబ్బు గల వాళ్ళే శ్రేష్ఠులు అని చెప్పేసి అది ఎట్లా అవుతుంది? వాళ్ళు ధనంతో చెడిపోతున్నారు. దుష్ప్రవర్తనతో పాపాలు చేసేవారు ధనవంతులైన చండాలులతో సమానమైన వారు. వాళ్ళు అంత డబ్బు ఉండి దుష్ప్రవర్తన ఉంటుంది, వాళ్ళు మనస్సు నిగ్రహించుకోలేరు, పాపాలు చేస్తూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి అన్యాయంగా దేనికో ఖర్చు పెడుతూ ఉంటారు. నిష్కారణంగా ఇతరులను ద్వేషించేవారు, ఇతరులను నిందించేవారు పాపాత్ములు. వారితో సత్పురుషులు నివసించరాదు. మాటిమాటికి ఇంకొకరి విచారంగా మాట్లాడుతూ, ఇంకొకరి విచారంగా ఎత్తిపోస్తూ, ఎప్పుడూ నింద చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర మనము నివసించకూడదు. వాళ్ళ స్నేహము చేయకూడదు అన్నారు. వాళ్ళకి ఏ విధమైన సహాయము చేయకూడదు. వారితో కలిస్తే ఇతరులు కూడా పాపాత్ములు అవుతారు. వాళ్ళతో కలసరాదు. అటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆ వాతావరణమే సత్పురుషులను పాపాత్ములుగా మార్చేస్తుంది. సత్పురుషులందరూ పాపాత్ములు అయిపోతారట. అందుకని పాపపు ఇష్టమైనటువంటి ప్రదేశంలో పుణ్యాత్ములు ఉండకూడదు, మంచివారు ఉండకూడదు. పాపమైనా పుణ్యమైనా సరే మానవుడు బుద్ధి దేని మీద లగ్నమైతే దాన్ని పరమప్రియంగా భావిస్తుంది. కనుక పాపం ఎప్పుడూ చేయకూడదు. దోషప్రీతిని కలిగి ఉండకూడదు. అగ్నిని చిలికేవాడు అంటే కోరుకునేవాడు. అరణిని మతించినట్లుగా వృషపర్వుని కూతురు శర్మిష్ఠ పలికిన మాట నా హృదయాన్ని మతిస్తుంది. అంత అగ్ని మతించినట్టుగా మతిస్తూ ఉన్నది. ఆ అగ్ని మథనం అంటారు. అగ్నిని మీరు చూసిండొచ్చు, యజ్ఞం ముందు అగ్నిని 2 అరణి తీసుకొని పైన ఒకటి కింద ఒకటి పెట్టుకొని చిలుకుతారు. ఆ చిలికేటప్పుడు ఎంత వేడి కలుగుతుంది. ఆ 2 చెక్కలకి ఎంత వేడి, కొన్ని మంత్రాలతో అగ్ని ఉత్పత్తి అవుతుంది. అదే అగ్నితో యజ్ఞం చేస్తారు. మామూలు కడ్డి ఇట్లా అనుకొని చేయరు. కడ్డి పెట్టుకొని లేక లైటర్ వెలిగించి కర్పూరంతో అది యజ్ఞం కాదు. అది చేయరు. అది మతించే బాగా అగ్నిని. ఆ విధంగా నా హృదయంలో ఆవిడ మాట్లాడిన మాటలకి నా హృదయంలో అగ్ని మతించినట్టుగా అవుతున్నది నాకు. ఇంతకంటే దుఃఖకరమైన మాట మరొకటి ఈ 3 లోకాల్లోనే లేదు. పరుషమైన మాట, ఇందులో సందేహమే లేదు. నన్ను బాధిస్తూ ఉన్నది ఆ మాటలకి. సజ్జనులు, మిత్రులు పరుషవాక్కులు పలికేవాడితో స్నేహం చెయ్యరు ఎప్పటికీ కూడా. సంపద లేకుండా వెలిగిపోతున్న శత్రువుల సంపదను ఆశ్రయించేవాడు మరణించడం మంచిది అని చెప్పారు. ఆయన పెద్దలు చెప్తున్నారు. నీచులతో సాంగత్యం చేసినవాడు మెల్లమెల్లగా అవమానాన్ని పొందుతాడు. నోటి నుంచి వెలువడిన వాగ్బాణాలు తగిలినవాడు రాత్రి పగలు దుఃఖిస్తాడు. శాస్త్రంలో కూడా ఉన్నది, దూషించకూడదు. అలాగే శస్త్రం వల్ల, విషం వల్ల, అగ్ని వల్ల కలిగే దుఃఖం మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తుంది. కానీ కఠినమైన మాట మాత్రం వెంటనే కష్టాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.